మనకున్న ప్రస్తుతపు దినపు శ్రమలో యూ విల్ హ్యావ్ సఫరింగ్, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు గెట్ యూ డన్. శ్రమలు నీ మేలు కొరకే. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? శ్రమను సహించువాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటం. కానీ అదే సమయంలో శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? శ్రమలు నీకు అనుమతిస్తాను నువ్వు బలవంతుడిగా మారటానికి, నువ్వు ఎగురుతానికి. పక్షిరాజు అంట, ఇందా చదివాం కదా బైబిల్లో, ద్వితీయోపదేశకాండంలో చూసాము. దేవుడు తీసుకొచ్చాడంట, దేవుడు తీసుకొచ్చి పక్షిరాజులాగా పెట్టాడంట. కానీ పక్షిరాజు ఎలాగ గూడు రేపుతుందో దేవుడు రేపుతాడంట. ఏంటి ఆ మాటకు అర్థం? పక్షిరాజు గూడు చాలా చక్కగా పెద్దగా కడుతుంది, పిల్లల్ని చక్కగా కొండ శిఖరంలో భద్రంగా పెడుతుంది, మంచి ఆహారం తీసుకొచ్చి మంచిగా తినిపిస్తుంది, చక్కగా తినిపిస్తుంది, నోట్లోకి పెడుతుంది. బలంగా తినాలి, గింజలు తింటాం కాదు. మంచిగా తిని స్ట్రాంగ్ అయిన తర్వాత ఆ చిన్న పుంజులు కొంచెం ఎదుగుతాయి. ఎదిగిన తర్వాత రెక్కలు వస్తాయి, ఫెదర్స్ వస్తాయి, మంచిగా రూపం వస్తుంది. చిన్న చిన్న ఈకలెట్స్ పెద్దగా పెరిగేటప్పటికి, దాంట్లో బలం వచ్చేటప్పటికి ఇంకా అమ్మ అంటదంట, టైమ్స్ అప్, టైమ్స్ అప్. ఏంటి టైమ్స్ అప్? నేను పెట్టే సమయం అయింది, నువ్వు ఎగిరే సమయం వచ్చింది. ఏంటది ఎగిరే సమయమో? దా. అంత కొండ శిఖరం పైన 10,000 అడుగుల నుండి ఇంచుమించు ఒక్కొక్క పొల్ల తీసి పడేస్తాడంట, ఒక్కొక్క పొల్ల తీసేస్తాడంట. అనుకు చూడు, 10 లేకపోతే ఒక 5 ఉన్నాయి. మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఏంటి ఇల్లంతా డిస్ట్రాయ్ చేసేస్తున్నావు? ఏంటంతా పాడు చేసేస్తున్నావు? ఏంటి మమ్మల్ని చంపేస్తావు చూస్తున్నావా? అయ్యి బాబాయ్ నేను పోతానా. ఒకటి ఎగిరేస్తాడంట, ఇంకోటి ఎగిరేస్తాడంట. అలిగి ఎగురొచ్చు, బాబాయ్ ఎగిరేస్తాడంట. కానీ మమ్మీ నవ్వుకుంటుంది, ఎక్కడికి పోతావు? ఎగురు, నువ్వు ఎగురుతున్నే నా సంతోషం. నువ్వు ఎగురుతూనే పక్షులకి రాజుగా ఉంటావు. గూట్లో కూర్చుంటా నువ్వు పక్షి రాజు అన్న టైటిల్ తగదు, నువ్వు ఎగరాలి. ఆ ఎగురుతమతో ఒకటి ఎగురుతాడంట. మేబీ రాష్ట్రంలో 2 ఉంటాయేమో, ఆ 2లో ఒకటి కూడా ఎగిరేచ్చేమో. కానీ ఒకటి మాత్రం మొండిది ఉంటుందంట. అది మీరా? ఎట్లా తెలుసుకోవాలంటారా? చెప్తున్నా. గూడు మొత్తం రేపుతా ఉంటే కూడా నేను పాను. ఐ లవ్ దిస్ కంఫర్ట్ జోన్, ఐ కెనాట్ ఫ్లై. డోంట్ కిల్ మీ మమ్మీ, డోంట్ కిల్ మీ ప్లీజ్. కానీ చివరికి ఏం చేస్తాడంటే పక్షిరాజే ఒక్క తొయ్యితో వస్తుందంట. తోసిన దెబ్బకి కేకేసుకుంటా పైనుండి పడుతుందంట. అక్కడ నుండి పడే దెబ్బకి కొన్ని అయితే నిజంగానే ఏం చేత కాదు పాప, రెక్కలు కూడా చాపమంట. అట్లా పడిపోతా ఉంటే కింద వరకు పడే వరకు చూస్తాడంట. ఇంకా కింద పడిపి అయిపోబోతుంది అనేటప్పటికి తల్లి అలాగ సర్లును వచ్చి దాని రెక్కల మీద అలాగ ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. అలాగ ఎత్తుకుని వెళ్ళి మరలా కూర్చుని పెడతాడంట, మరలా తినిపిస్తాడంట. ఇంకొన్ని రోజులు బలం వచ్చేలాగా చూస్తాడంట. మరలా రెక్కలు ఎదిగిన తర్వాత మరలా గూడు రేపుతాడంట. ఏంటి మమ్మీ పోయినసారి అలా చేసావంటే ఈసారి బలంగా చేస్తున్నావా? మరలా తోస్తాం. ఈసారి కనీసం ఎగురుతానికి కొంచెం ఇట్లా అంటదంట. ఎప్పుడు వరకు తోస్తాడంట? మొత్తానికి అది రెక్కల్ని అలా చాపాలి. అలాగ చాపేటప్పటికి దానికి గ్రహింపు ఎంత పరిస్థితికి వస్తుందంటే, ఇది తోసే ప్రతిసారికి ఇంకా అమ్మ తోసేస్తుంది తెలుసు, కానీ ఒక ధైర్యం, పడే పరిస్థితి వస్తే అమ్మ వస్తుంది. చివరికి ఎట్లుంటుంది తెలుసా? సరే ఏదో ట్రై చేద్దాంలే. కానీ ఎప్పుడైతే రెక్కలు చాపుతుందో అప్పుడు తెలుస్తుంది, ఓహో దీనికా ఎగరమన్నది. ఆ కొండ పైన ఉంటాం కన్నా ఇలాగ ఎగురుతాము వేరుందే, ఇలాగ ఎగురుతాములో ఉందే. నేను ఎవరినో, దిస్ ఇస్ మై లైఫ్, ఐ కెన్ ఫీల్ నౌ ఐ కెన్ రికగ్నైజ్ హూ ఐ యామ్, ఐ నో వాట్ ఐఎమ్ బిల్డ్ ఫర్. మీ జీవితంలో మీకు తెలుసా మీరు ఎందుకు ఇప్పుడు బ్రతికేదే? మీరా? ఇప్పుడు నీవు బ్రతికేదే నువ్వా? ఇప్పుడు నువ్వు బ్రతికేది నేను, నాకు తెలుసు అన్నవారు ఉన్నారా ఇక్కడ? ఇదిగో నేను వెళ్తున్నా జీవితం, ఇదే నా జీవితం అని చెప్పగలిగిన వారు ఉన్నారా ఇక్కడ? ఇదిగో ఇదే దేవుడు నా జీవితంలో కోరుతున్నాడు, ఈ రీతిగా నేను బ్రతుకుతాను అని చెప్పగలిగిన వారు ఉన్నారా ఇక్కడ? అందుకని దేవుడు అక్కడ తెలియజేయబడింది, పక్షిరాజు ఎలాగైతే గూడు రేపుతుందో దేవుడు రేపుతాడంట. కానీ అదే సమయంలో రాయబడింది ఎక్కడ నిర్గమకాండంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ని
ఐగుప్తు నుండి పక్షిరాజు ఎలాగైతే తన రెక్కల మీద మోసుకుని పోతుందో, నేను అలాగ రెక్కల మీద ఇశ్రాయేలును మోసుకుని పోయాను.